అలాగే కూర్చున్నటువంటి రచనలకు, పెద్దలకు, తోటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా విలువైన సమయానికి వచ్చి ఉన్నాం. అలాగే క్రమంగా నడిపించినటువంటి ప్రసాద్కి, గిరీష్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్. చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయానికి వందనాలు. వాక్య బోధనకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అలాగనే దైవ్యంలో సుందరి గారికి నా హృదయపూర్వక వందనాలు. సుందరి చాలా సంవత్సరాల నుంచి దేవుడు మాకు చూపించినటువంటి గొప్ప కుటుంబం. సుమారుగా 30 సంవత్సరాల స్నేహ అనుబంధం ఉంటుంది మా కుటుంబానికి. మరి సుందరి గారి యొక్క కుటుంబానికి జయరాజు గారు, అలాగే సరళి గారు, అలాగనే కలమ్మ గారు, వారితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి దేవుడిని మహిమపరచడానికి దేవుడు మాకు ఇచ్చినాడు. గొప్ప అవకాశం దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుదాం. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి చాలా క్లుప్తంగా దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 5వ వచనం. నేటి నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందననుకుంటుని. ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమగల తండ్రి, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటాను. సర్వేష్ మా దేవుడి స్థానంలో నీవు నమ్మచ్చు. నేను స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తూ ఉన్నా. మాతో నాతో వరకు నీ మాట్లాడిన కార్యంలో జరిగించి నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడైన దావీదు చాలా విపులంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏమని చదవని మాట, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. భక్తుడు చెప్పాడు. ఎందుకు పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటానని అన్నాడు? కారణం ఏంటి? చాలా మంది పాపాన్ని కప్పుకొని బ్రతికి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపాన్ని ఒప్పుకుని దైవ దేవుడు పొందుకున్న వాళ్ళు చాలా మంది నేటి కాలంలో చూస్తున్నారు. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు మాత్రం వ్యతిరేకత వస్తూ ఉంది. చేతికాడికి వచ్చిన జాబు నేను బండి మీద తీసుకువెళ్ళిన నా సహోదరుడికి వచ్చింది, సెలెక్ట్ అయ్యాడు, నాకు రాలేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. అలాగే ఒక ఆయనేమో వ్యాపారం గురించి, నేను ఎంతో వెచ్చించి ఎంతో ధనాన్ని అప్పు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాను. ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది, సమస్యలు ఎదురయ్యాయి. అదే కదా అనుకుంటే ఇంట్లో కూడా చాలా శోధనలు ఎదురయ్యాయి. నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని ఒక ఆయన బాధపడుతున్నాడు. హల్లెలూయా. దీని అందరికీ కారణం ఏంటి? మన ప్రార్థనకు వస్తాం, వెళ్ళిపోతాం, అయిపోతుంది. ఏదో మందిరానికి వచ్చాం, ప్రార్థనకి బైబిల్ తీసుకుందాం, లేకపోతే ధ్యానాలు, శిలువ ధ్యానాల్లో పాల్గొంపులు పొందుతున్నాం, బాగానే ఉంది. వారం క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ మన మీద ఉన్నటువంటి పాపము అలాగే మన మీద నేరారోపణ చేస్తాం. ఏమాత్రం కూడా పాపం క్షమించబడలేదు. అందుకని భక్తుడు దావీదు చెప్పాడు, నా పాపం కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటాను అని. హల్లెలూయా. ఎందుకు పాపం ఒప్పుకోవాలి? పాపము మిమ్ములను పట్టుకున్నని సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథంలో వచ్చే సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు గనుక మీ పాపం మిమ్ములను పట్టుకొనును. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో పాపం మనల్ని పట్టుకుంటుంది. ఆ పాపం మనల్ని వెంటాడుతుంది కాబట్టి శ్రమలు, శోధన, వేదన, బాధలు, కలుగు, కష్టం, ఇబ్బందులు, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మన ముందు ఏమండి ఏం చేస్తున్నాయి?
ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా మంది బాధపడుతున్నటువంటి సంఘటన మనం చదువుతూ ఉంటాం. చాలా మంది అంటారు, మీరు దేవుని నమ్మారుగా, మీకు ఎందుకు ఈ కష్టం, మీకు ఎందుకు ఈ శోధన, మీకు ఎందుకు ఈ బాధలు, మీకు శ్రమలు ఎందుకు, మీకు ఈ వ్యాధులు ఎందుకు, మీకు ఇబ్బందులు ఎందుకు అని చాలా మంది చెప్తూ ఉంటారు. మనకు చాలా బాధ కలుగుతుంది. అవును కదా, ప్రార్థనకి వెళ్తున్నాను, నాకు ఎందుకు ఈ వ్యాధి, నాకు ఎందుకు ఈ శ్రమలు, నాకు ఎందుకు ఈ కష్టాలు, నాకు ఎందుకు ఈ కన్నీరు, ఆ కుటుంబంలో కలహాలు ఎందుకు వచ్చే కారణం అని చాలా బాధపడతాం. అంటే దేవుడు నాకు ఏమీ సహాయం చేయట్లేదా అని. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదివితే కనుక, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కొరచగా లేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. హల్లెలూయా. మీ దోషములు అని అన్నాడు, మీ పాపములు అని అన్నాడు. పాపాలు, అతిక్రమాలు, దోషాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి మనకి మధ్యగా అడ్డుగా వచ్చాయి. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ దేవుడు పాపుల మనవి ఆలకించడు. చదవమాట, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. హల్లెలూయా. మన ప్రార్థన దేవుని ఎదుకు వెళ్ళట్లే. దావీదు 7 రోజులు ప్రార్థన చేశాడు తన కుమారుడు బాగోవాలని. ఎందుకు దేవుడు తన ప్రార్థన వినలేదు? నా ప్రార్థన నా ఎదురుడికి వచ్చుచున్నది అని చెప్పాడు చాలా విధంగా. హల్లెలూయా. సంకీర్తన సమూయేలు గ్రంథంలో మనం చదివితే కనుక, నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి తాను చేసిన పాపం ఏదైతే ఉందో, యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్లకుండా ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాను అతడు మోహించినందువల్ల ఆ తప్పతని మీద ఉన్నది కాబట్టి దాని వలన దేవుడు హెచ్చరించాడు. దేవుడికి స్తోత్రం. అబ్బాయి, నువ్వు చేసిన పని ఇది, అందువలన దేవుడు ఖచ్చితంగా నీ మీదకి విపత్తును రప్పిస్తున్నాడు అని చెప్పాడు. వెంటనే ఈ మాటలు విన్నటువంటి దావీదు కన్నీళ్లు కాచి గుండెలు బాదుకుని ఏడుతూ మొదలెట్టాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏడవడం మొదలు పెట్టాడు. నేను పాపినని ఒప్పుకున్నాడు. నీవు పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు నువ్వు మరణం అనుకున్నట్లుగా దేవుడు నేను తప్పించాడు అన్నాడు. దేవుని స్తోత్రం. అది ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు తనని కాపాడాడు, లేకపోతే మరణమేమో. హల్లెలూయా. అయితే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ పాపం వల్ల పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను దేవుడు తీసేసుకున్నాడు. బెత్షెబాకు తనకు పుట్టినటువంటి కుమారుడు తన కాయలో పడితే 7 రోజులు ప్రార్థన చేసాడు, దేవుడు వినలేదు. పాపాన్ని బట్టి తన కుమారుడు తీసుకున్నాడు. కాబట్టి మనం బాగా గమనించాలి. వాక్యంలో రాయబడిన మాట, పాపుల మనవి దేవుడు ఆలకించాడు. మన పాపములు దేవునికి మనకి మధ్యగా అడ్డుగా ఉన్నాయి. ఆ పాపాలు క్షమించబడాలి. అందుకని పాప కర్మ పాపాత్మ పాప సంభవ శరణాగత వత్సల కరుణాదేవ శరణాగత వత్సల. మేము పాపము పుట్టాం, పాపము పెరిగాం, పాపాన్ని కలిగి ఉన్నాం. ఓ నీతిమంతుడా, మా పాపము కొరకై మా పాపము నుండి మమ్మలను విడిపించునయ్యా అర్థం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేనో పుణ్యదానం అయ్యారు. సర్వ మానవాళి పాపం పోవాలంటే పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి మన కొరకు విలువైన రక్తాన్ని యజ్ఞ పశువుగా క్షిందించాలి. కామ క్రోధ మదమత్సర్యాలు లేని వారి రక్తం ఈ లోకంలో ఒలికించాలి. అప్పుడే మనకు పట్టిన పాపం విడిచి పోతుంది. అందుకని 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమును కుమారుడిగా జన్మించి 33 సంవత్సరాలు జీవించి మనందరి కొరకు వెలువేయబడి, కొట్టబడి, తృణీకరించబడి తన విలువైన రక్తాన్ని మన కొరకు ఒలికించాడు. ఆ రక్తం ద్వారానే పాప విమోచన కలుగుతుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22లో రక్త 9వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాం. 9వ అధ్యాయం 22వ వచనం హెబ్రీ, రక్త ప్రోక్షణం కలుగకుండా పాప విమోచన లేదు. హల్లెలూయా. ఆ రక్తం కామ క్రోధ మదమత్సర్యాలు లేని వారి రక్తమై ఉండాలి. ఏమంటే గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. ఎట్లా గొర్రె యొక్క రక్తం వల్ల మనం విమోచించబడలేదు. అందుకని కీర్తన 32వ అధ్యాయం 1వ వచనంలో తన పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. మన పాపాలకి పరిహారం ప్రాయశ్చిత్తం చేసిన వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి లోకాన్ని ప్రేమించి లోకంలో నిన్ను నన్ను రక్షించడానికి ఆయన లోకం ఆయన తృణీకరించిన ఆయన మన కొరకై తన విలువైన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. ఎందుకో ఈ ఘోర పాపిని సేరదీసి
చేసావు ప్రభువా, ఏముంది నాలో ఎక్కువసానలేదే, నీ పరిశుద్ధత నాలో ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. హల్లెలూయా. ఏ ఏ ఏ కోసాన లేనటువంటి పరిశుద్ధత మన కొరకు తన విలువైన రక్తాన్ని మన కొరకు యజ్ఞపశువుగా ఒలిపించాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏమంటే యేసు ప్రభు శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నారు. ఏమంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏమంటే కాలాలు మారిపోతున్నాయి, కానీ మనలో మాత్రం మార్పు లేదు. పేరు క్రైస్తవులెందరున్నా క్రియల క్రైస్తవులే. క్రైస్తవులు, నేను క్రైస్తవుని కానీ క్రైస్తవుని చెప్పుకుంటున్నాను, కానీ క్రైస్తవత్వం నాలో ఉందా? యేసు ప్రభు ఎలా ఉన్నాడో లోకస్తులు, ఇప్పటి లోకస్తులు యేసు ప్రభు ఎలా ఉన్నాడో చూడలేదు. నన్ను నిన్ను చూస్తే యేసు కనిపించే విధంగా మన మాట శైలి, మన ప్రవర్తన మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు భక్తులు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు పాపము కప్పుకొనక దేవుని యొద్ద ఒప్పుకోవాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయం మనం చదివితే కనుక అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. మొట్టమొదటి వ్యక్తి కయీను. కయీను తన తమ్ముడైన హేబెల్ని అసూయతో ద్వేషంతో రగిలిపోయి అతను ఒక దెబ్బతో కొట్టి చంపేశాడు. ఎవరు అర్థమైందా? దేవుడు చెడుతున్నా బాయ్ నీ తమ్ముడేడి అని అడిగాడు. సహోదరుడు చూసి గద్దుడాని వాడు మహాసభకి లోనవున వాక్యం చెప్తుంది కదా మత్తయి 5వ అధ్యాయంలో. కాబట్టి తన సహోదరుడు గద్దుడాని అతన్ని తృణీకరించిన విధంగా చంపేశాడు. సో చావంటే ఏంటో తెలియదు. సరే, దేవుడు వచ్చి అబ్బాయి నీ తమ్ముడు ఏడి అని అడిగినప్పుడు ఏం చెప్పాలా? వాహనం మీద పడి ప్రభువా బుద్ధి గడితిని అసూయ ద్వేషంతో రగిలిపోయి నా సహోదరుడు కొట్టాను, వాడు మానవ చూపు లేకుండా పడిపోయాడు, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, నన్ను క్షమించు మహాప్రభు అని అంటే దేవుడు క్షమించలేమో. అక్కడ పాపాన్ని కప్పుకున్నాడు ఒప్పుకోకుండా. హల్లెలూయా. కప్పిపుచ్చుకున్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, అబ్బాయి నొసటి మీద ముద్ర వేసేసాడు, దేశ దిమ్మపై తిరుగు, నువ్వు భూమిని సేద్యం చేస్తావు కానీ అది నీకు పంట ఇవ్వదు అన్నాడు. చూసారు తన పర్యవసానం. పాపాన్ని కప్పుకున్నాడా ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడు. హల్లెలూయా. కప్పుకుంటే ప్రయోజనం లేదు, శపించబడ్డాడు, దేశ దిమ్మలై తిరుగుతున్నాడు. తను కష్టపడిన ఫలితం మాత్రం రాలేదు. కాబట్టి ఈ రోజున చెప్పచ్చు, నేను ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, చక్కగా క్రమం తప్పకుండా వస్తున్నాను, వెళ్తున్నాను, ఇదే చెప్తున్నాను. మనం క్రిస్మస్ చేస్తున్నాను, లేకపోతే గుడ్ ఫ్రైడే చేస్తున్నాను, 40 రోజులు ఉపవాసం చేస్తున్నాను, నేను ఇంకా ఏ చిట్టాలు చేస్తున్నాను, మందిరంలో కానుకలు ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇవన్నీ చెప్తా ఉంటారు చాలా మంది. అది నీ మీద ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో అది ఒప్పుకోవాలా. దేవునికి స్తోత్రం. నీవు నా ఎదుకు రానేలా, నా పాపం నాకు తెలియజేయాలి. దైవజీవులు నిలబెట్టుకుని నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన అతిక్రమాన్ని, నువ్వు చేసినటువంటి వ్యతిరేకతను దేవుడు నీ ముందు చూపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. ఆయన నా కోసం కాదులే, నా పక్కోళ్ళ కోసం. చాలా మంది గొడుగు క్రైస్తవులు ఉంటారంట. గొడుగు క్రైస్తవులు అంటే ఏంటి? గొడుగు ఎందుకు వేసుకుంటామండి? చెప్పాలా? వర్షం మీద పడకుండా వేసుకుంటాం కదండి. హల్లెలూయా. అంటే నా మీద కాదు, నా పక్కల గురించి చెప్తున్నారు. అత్త కూడా మా సంఘంలో. దేవుని స్తోత్రం. ఎప్పుడు అత్త గురించి చెప్పినా అప్పుడు కోడలు అనుకుంటుంది, మొత్తంగా చెప్పాడు అత్తయ్య గురించి అని ఈవిడ ఆనందపడిపోతుంది. మళ్ళా వాళ్ళు ఒకవేళ పొరపాటున కోడల గురించి వచ్చింది అనుకోండి, మా పనే చెప్పాడు ఈయన మా కోడల గురించి అని అనుకుంటాను. ఒకసారి శ్రీవిధ హారకు ఆయన పాట పాడుతున్నాను, నేను వాకింగ్ చెప్పడానికి పిలుచుకున్నాను చెప్పారు మీటింగ్ లో. హల్లెలూయా. ఆయన పాట పాడేసాడు, ఆయన పని అయిపోయింది, నేను వాక్యం నిలబడ్డాను. వాక్యం పట్టుకుని వాక్యం చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఆమెనన్నాం. ఆమెన తర్వాత మరుసటి రోజు 4 రోజుల తర్వాత ఫోన్ చేశాడు పాస్టర్ గారు. ఎవరంటే పాస్టర్ గారు అంటే ఎలా ఉన్నారనుకో, బాగానే ఉన్నారు, మనం మీరు వచ్చి వాక్యం చెప్పారే అన్నాడు. చెప్పారే అనేటప్పటికీ నా గుళ్ళో రాయబడుతుంది, వాళ్ళు ఏదైనా తేడా చెప్పేనా, ఏదో గొడవ అయిపోయింది మొత్తం మీద, ఈ పాస్టర్ గారు చెప్తున్నాడు అని అనుకుందా. ఈ లోపుకి ఏమన్నాడంటే కాసేపు టైం ఆపి చెప్పాడు, మీరు చెప్పిన వాక్యం ఫలించిందన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆనందపడ్డాం. దేవుని స్తోత్రం. ఏంటి అంటే వాళ్ళ సంఘంలో అత్త కోడలు ఉన్నారంట. అత్త కోడలు ఆవిడ అక్కడ కూర్చుంటే ఈవిడ ఇక్కడ కూర్చుంటాం. ఆవిడ పాట పడితే ఈవిడ చెప్పకూడదు.
ఇవి చప్పట్లు కొడితే ఆవిడ పాట పాడుతుంది. వీళ్ళన్నా అంటే కలవరు వీళ్ళు. పెద్ద పాట ఏంటండి, పెద్ద పాట ఆటదాట అదే మైండ్తో ఉంటారు వీళ్ళు. మనకు తెలియదుగా, మన పాస్టర్ ఎవరు చెప్పరు. ఎలా చెప్పండి అలా చెప్పండి, దేవుడు ఏది ఇస్తే అది చెప్పేసి ఆమె వచ్చేడువే. వాళ్ళ అత్త కోడలే ఆ సంఘంలో పెద్ద స్టార్ట్. ఈవిడ ఒకటి చేద్దామంటే ఆవిడ కుదరదు. కోడలు ఆవిడ బీసీ కాదు మాటదంట. ఇక్కడ మొత్తం మీద వీళ్ళిద్దరు కూడా పెద్ద హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను మామూలుగా చెప్పేశాను, అమ్మా ఎప్పుడైనా అత్తలో తల్లిని చూసావా నువ్వు? ఎప్పుడైనా కోడల్లో కూతురు చూసావా నువ్వు? నేను చెప్పిన ప్రసంగం ఆ రాత్రి అది. అందుకు నన్ను గుండె జరమంది. పాస్టర్ గారు బాగా చేశారా ఏంటి అని. అలాంటి పాస్టర్ తీసుకొస్తావు నువ్వు అని ఒక ఏమైనా చేసాడేమో అని భయం వేసింది నాకు. మన అత్త కూడా చెప్తే ఇలాగే ఉంటుంది. మొత్తం మీద ఆ వాక్యం చెప్పానండి. ఎక్కడైనా వాడుకోవాల్సిందని చెప్పి పెద్ద గది తెచ్చుకుంటూ అటు ఇటు తిరిగేసి వాక్యం చెప్పేసి ఆమె వచ్చాను కదా. ఆ వాక్యం ఫలించింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీకు పోయే కావాలను, నువ్వు నాశనం అయిపోను, నువ్వు చూసిపోను అని పెట్టుకునేవాడు రోజు. నేను ఆ రాత్రి వాక్యం ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మందిరంలోనే సభలోనే ఏడ్చారు. నాకు తెలియదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లారి గట్ల ఎప్పుడు పొద్దున్న కోడలో అదే లేచేది కాదు, 8కి లేచేది. ఎవరు? కోడల గారు. అర్థం పల్లెటూరులో 8కి లేస్తారా? సిటీ కాబట్టి 12కి లేచినా పర్లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రాత్రి నేను జాగారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకనే నేను 5కి పడుకుని 9కి లేచాను. దేవుని స్తోత్రం చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ నన్ను ఎవరు లేపుతారు, నన్ను ఎవరు లేపరు. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చారంటే ఎవరు లేపరు, ఇంకా ఫుల్ రెస్ట్. దేవుని స్తోత్రం. మొత్తం మీద ఏమైందంటే 8కి లేపుతుంటే ఈ లోపు ఈవిడికి ఖాళీగా ఉంటుంది కదా, టీ పెట్టుకుందాం అని వంటగదిలోకి వెళ్ళేటప్పుడు లేచింది. అయితే దీనికి పోయే కాలంలో మొదలెట్టిందంటే ఎవరు? కోళ్ళు. నేను పెట్టాం కదా అంటే ఎంకలేసిందండి. అలాంటిది నాకేం తెలియదుగా. నేను ఒకే చెప్పేశాను. చెప్పేటప్పటికే రాత్రి వీళ్ళకి దేవుడు మార్మల్స్ ఇచ్చాడు. మార్మల్స్ ఇచ్చేసిన తర్వాత ఆ కోడలు రాత్రి అంతా దేవుడు గద్దిస్తున్నాడు. నువ్వు ఆ రోజు ఎలా ఉన్నావు అని ఎత్తగా, నువ్వు ఎలా అన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఉదయాన్నే తెల్లవారుజాము 5 గంటలకు లేచిపోయి గబగబా కాఫీ పెట్టుకుని హల్లెలూయా కాఫీ పట్టుకుని వెళ్ళిపోయిందంటే ఎక్కడికి? అత్తగారు ఉన్న రూమ్ గడికి. అత్తమ్మా దేవుని స్తోత్రం చెప్పరా. మన వాక్యం ఫలించింది. దేవుని స్తోత్రం చెప్పరా. అత్తమ్మా అంది. ఎవరు నీకు పోయే కలవరా అన్న ఆవిడి నోట్ల నుంచి ఏమొచ్చింది? అత్తమ్మా అంది. ఈవిడి అలా లేచి కళ్ళపడ నీళ్ళు వచ్చేదండి. ఎవరికే? నిజమా కళ నిజం అనుకోండి. ఆ తర్వాత కాసేపు మాట చూడలేనట్టుగా అలా ఉండిపోయినాడు. అత్తమ్మ కాఫీ తీసుకోండి అన్నాడు. ఆవిడ వెంటనే దిగిపోయి మంచం నుంచి కోడల కూతురా అక్కడ పెట్టి తాగుతాను అది మాట్లాడాను. కోడల కూతురా స్తోత్రం. సెట్ అయిపోయినారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ కుటుంబం పుట్టోలాగా ఉందంట. దేవుని స్తోత్రం చెప్పలే. ఆ మాట చెప్పాడండి. ఎక్కలేని ఆనందం వచ్చేసి నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించండి, మన పాపం మనం తప్పుకోకూడదని వాక్యం చెప్తుంది. మంచిది. దేవుని స్తోత్రం. పాపాన్ని కప్పుకోవాలో ఒప్పుకోవాలా? ఈ కయ్యను కప్పుకున్నాడు కాబట్టి దాని పర్యవసానం అందరూ అనుభవించారు. సరే మంచిది. ఆ కారణంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, యెరికో పట్టణం శపించబడింది. ఆ శపించబడినటువంటి పట్టణంలో దేన్ని తీసుకోవద్దు, తెచ్చుకోవద్దు అన్నాడు. అన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా మంచి ఎలక్ట్ గా ఉన్నారు. ఏ మాత్రం కూడా యెరికోది శపించబడింది కాబట్టి ఏమి తెచ్చుకో అని అన్నారు. సరే బాగానే ఉంది. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు. బాగానే ఉంది. ఆ తర్వాత అటు ఇటు చూశాడు. సీనా పై వస్త్రాలు చూశాడు. ఏమంటే వజ్ర వైద్యులతో చేసినటువంటి వస్త్రం ఏమో అది సీనారు అంటే రాజుగారి వస్త్రం. అలాగనే బంగారు కమ్మి, ఏమంటే వెండి. అలాగనే ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొచ్చుకుని దేవాలయం కప్పిటేశాడు. మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళిపోయాడు. అక్కడికి పట్టణం మీద ముందు రోజు ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడేమో దేవుడికి ప్రార్థన చేశారు. అబ్బో ఎంత భక్తి ప్రదర్శించారని ఉన్నారు. ప్రార్థన పొందుకున్న వెంటనే ప్రభు ఎలా ఉండమంటావు, ఎలా చేయమంటావు, అసలు చెప్పిందే నేను
అని ఏం చేస్తారు వీళ్ళు? భక్తులు మనం చూసేటప్పుడు మనకి గుంజేది అలా ప్రార్థన చేసేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? 6 నెలల తర్వాత చెప్పండి, సంవత్సరం తర్వాత చెప్పండి, దేవునికి స్తోత్రం. అది ముందులో ప్రార్థన చాలా అద్భుతంగా చేశారండి వీళ్ళు. ఏమండి ఏం చేశాడు దేవుడు? 2 రూపాయలు చేసి అందరికి నడిపించాడు. ఎరుకో ప్రార్థన ముందు ఎవరి 12 రాళ్ళు యాబ్దాల్లో తీసుకొచ్చి అక్కడ పుట్ట కింద వేసి మళ్ళీ పెట్టి నట్టి ప్రార్థన చేస్తుంటే కత్తి చేత పడుతున్నటువంటి యెహోవా సేనల దూత కనిపించింది. అదొక కనబడిన తర్వాత ఈ చెమటలో చేస్తున్న యెహోషువ గారికి ఆ కళ్ళలోనే అంటున్నాడు, నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు? మా పక్షంగా ఉంటే మాకు చేయు, ఈ శత్రువుల పక్షంగా ఉంటే మేము వెనక్కి పెట్టుబడి చదువుకుని వెళ్ళిపోతాం అని ప్రార్థన చేస్తున్నాడు. నేను జీవం కలిగిన యెహోవా సేన అధిపతిని చెప్పి అప్పుడు ధైర్యం వచ్చింది. దేవుడు అన్నాడు 7 సార్లు ఎరుకు తిరగండి, 7 సార్లు తిరగండి, 7 సార్లు తిరగండి, ఒక్కసారిగా అరవండి అన్నాడు. హల్లెలూయా, యూనిటీ. ఒక్కసారి కలిసినట్టు ఎరుకు గోడలు బద్దలైపోయాయి. యుద్ధానికి వెళ్ళారు, జెండా పాదేశాడు, సంహరణ చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడికి చూశాడు ఆఖరి గారు. అవి పట్టుకొచ్చి ధ్యానంలో దొరికితే దొంగ, దొరకపోతే దొర. నేను పాపం చేశాను ఇంకెవరు చెప్పాడు అని చెప్పారా? అది ఎవరితో చెప్పుకుంటాడు, ఏం చెప్పుకుంటాడు అని చెప్పి మానగడిపోతున్నారు జనం. మాకు ఎవరు చెప్పక్కర్లే, ప్రార్థన చేస్తే దేవుడు చూపించేస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పలేదు, అదే తినేసి మరి చూపించేస్తాడు. పిల్లలు గమనించారు, ఒక వ్యక్తి టార్గెట్ పెట్టుకున్నాడు, గొడవ ఏంటో చెప్పులైనా అన్ని కన్నీళ్ళు కాచి 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తే చూపించరా? దేవుని స్తోత్రం చెప్పలే, చెప్పుడు మన అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. సరే ఏం జరిగింది అంటే దేవుడు మొత్తం మీద తెచ్చుకున్నాడు. మరుసటి రోజు ప్రార్థన చేయగా ముందు చేసిన ప్రార్థన ఎరుకపాటికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు చేశారుగా. నెక్స్ట్ సారి ప్రార్థన చేయాలా? చేయలే. అంటే ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడుగా. నేనంటే ఎవరనుకుంటున్నాను అలా అయిపోతే దేవుడు అలా చేస్తారు కార్యాలు. అది అంటాం. ఎవరు చేసిన వారికి 2 గుండీలు ఎగరే తీసి నాలాంటి భక్తిపరుడు లోకంలో ఎవరు ఎంత ఫీలింగ్ చేస్తాను ఉన్నాం. నేనైనా అంతే, మీరైనా అంతే. నేను పైకి వచ్చానండి. నేను స్తోత్రం చెప్పను. ప్రతిరోజు మోకాళ్ళు వెయ్యాలి. ప్రతిరోజు దేవుళ్ళు తగ్గిపోతున్నామేమో అని అడగ ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోయారు. తీవ్రవాదులా తిరగబడ్డారు. ఎవరో అయిపోయినప్పుడు హైదరాబాద్ పంట మీద యుద్ధానికి వచ్చారు. హైదరాబాద్ జయించే జెండా పాతేశారు. బాగానే ఉంది. పక్కన ఏంటది? సికింద్రాబాద్ చిన్నది కదా, అది లెక్కేమన్నా వెళ్ళిపోయారండి. ఆ తిరగబడేసి మొత్తం పరిగెత్తించేస్తుంటే చెట్టు లేదు, పుట్టలేదు, మొయ్యలేదు, పరిగెత్తుకు ప్రాణాలు కాపాడుకుని ఉగిరిసేసి 36 మంది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ గిరిగాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇశ్రాయేలు మా పక్షాన్ని ఉన్నామన్నావుగా, ఎందుకు మాకు తప్పు చేయగలగాలంటారు. ఇశ్రాయేలు పాపం చేశారు అంటే ఫ్యామిలీకి ఇచ్చేశాడు. అర్థమైందా? ఒక్కడు చేసిన పాపానికి ఏది ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆపాదించేశారు. ఎవరు పాపం చేశారో చెప్పండి, ఒప్పుకోండి అని అంటాడు యెహోషువ గారు. ఎవరు చెప్పాలి కదా? నేను కాదు, నేను కదా. దొరికితే దొంగ ఇది కాదు. మనకి సీట్లు వేసేటప్పటికి ఆఖరి గారు పక్క పెట్టాడు. చెప్పు బ్రో అన్న. సమయం ఉండగానే కన్నీళ్ళు కాల్చి దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. కృపాకాలం అది. మీరు పాపం చేశారా? దేవుని దగ్గర ఒప్పుకోండి, క్షమాపణ ఉంది అని చెప్పాడు. కానీ ఒప్పుకోలే. కాలం మించిపోయిన తర్వాత నేను తప్పు చేశానప్పుడు ఒప్పుకుంటాడు. 500 రూపాయలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి ఆకూరు లోయని పేరు పెట్టారు. వీళ్ళని గమనించారు. సమయం ఉండగానే దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి పాపాన్ని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిలాము అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ బిలాము గారు ఎంతో ప్రార్థన పరుడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎవరిని బట్టి పేరు వచ్చింది? దేవుని బట్టి. అతను ఎంత గొప్ప ఖ్యాతి కలిగిన వాడు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చినప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశపెడతారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతాను దేవుడు చెప్పాడు. దాంట్లో భాగంగా వీళ్ళు ప్రయాణం వచ్చేస్తున్నారు. ఎవరు 2 రూపాయలు చేశాడు, ఎవరు 12 నీటి బావులు 77 చెట్లు చూపించాడు. ఎవరు చక్కగా అంతా బాగానే ఉంది. మారాణ భద్రంగా చేశాడు, బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, ఎవరు పూరేలు ఇప్పించాడు, అంతా బాగానే ఉంది. సరే, దేశాలు దాటుకుంటూ వస్తుంటే ఒక దేశం కాడికి వచ్చారు. ఓగు అనేటువంటి వాడు భాషకు రావు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో మా దేశం వెళ్ళిపోతాం, మీ రాజు మీదకుండా మేము వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, గవర్నమెంట్ ఎవరు వస్తారు, మీరు
మీరు ఎంత చూస్తారని చెప్పి రాజు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి కొంతమంది సంహరించి వచ్చేసాడు. అప్పుడు మోషే గారు ప్రార్థన చేశాడు, ప్రభువా మేము స్నేహభావంతోనే వాళ్ళు అడిగాం, మీ దేశం గుండా వెళ్ళిపోవడానికి మాకు పర్మిషన్ ఇమ్మన్నాం, వాళ్ళు మాత్రం వాళ్ళు ఏది శత్రుత్వం చూపించారు, యుద్ధానికి వచ్చారు, మమ్మల్ని ఏం చేయమంటారు? దేవుడు ఎలా యుద్ధానికి వాళ్ళని చేతికి అప్పగిస్తారు. 2 దేశాలను మట్టి కల్పించేసి జెండాలు పాటించేశారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులు పడుకున్న సింహాలు లాంటి వారు. దేవుడి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. మన దేవుడు ఏమన్నాడంటే కుడి చెప్పను కొడితే అడగము చూపించండి అన్నాడు. ప్రపంచం చాలా సవ్యంగా సాగుతుంది. దేవుడికి స్తోత్రం. లేదా ఆ చెప్ప వాయించండి అన్నారా, మొత్తం తలకిందులు అయిపోయింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఉంది కానీ ఏం చేద్దాం? దేవుడు మనకి ఏం చెప్పాడు? సాత్వికులు ధన్యులు మరి భూలోకాన్ని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరి గురించి చెప్పాలి అంటే దండం పెట్టి వదిలేసి బైబిల్ ఎత్తుకుని దేవుడిని ఆరాధిస్తాను. దేవుడికి స్తోత్రం. నేను అంటున్నాను, ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే మా వల్ల కాదు. మా దేవుడి గురించి చెప్పడానికి మాకు సమయం సరిపోవట్లే. ఈ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక జీవితం చాలదు. చెప్పలే. హల్లెలూయా. హిస్టరీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అందరూ చెప్తున్నారు. ఆధ్యాత్మికత వదిలేసి గొడవ దిగాలి మనం, అంతే. దేవుడికి స్తోత్రం. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రకారంగానే వెళ్ళిపోదాం. దేవుడికి స్తోత్రం చెప్పలే. నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. దేవుడు అన్నాడు, ముందు మీరు స్నేహభావంతో వాళ్ళు సమాధానంగా అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు, తిరగబడి అడిగారు, వెళ్ళిపో అన్నాడు. ఓగు రాజుని భాషా రాజుని మట్టి కల్పించి జెండా పాతేశారు. దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ మోయాబు మిద్యాను ప్రాంతానికి వచ్చారు. వీళ్ళకి గడగలాడిపోతుంది. ఎవరికి? విద్యార్థులకి గుండెలో రాళ్ళు పరిగెడుతున్నాయి, గుర్రాలు పరిగెడుతున్నాయి. బాలాము రాజుకి మోయాబు దేశ రాజు, మోయాబు రాజు కూడా గుర్రాలు పరిగెడుతున్న మోహం. ఈ ఇశ్రాయేలు ప్రజలు విస్తృత జనంగా ఉన్నారు. వీళ్ళు ఇస్కేతు రామ జనంగా ఉన్న లక్షల మంది జనం. వారు దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. అందుకుని వాళ్ళు ఇంతగా ఉన్నారు కాబట్టి వాళ్ళు జయించాలని మన వల్ల కాదు. విద్యానీయులు అంటారు, మా దేశ భూభాగాన్ని ఓగు అన్నవాడు ఆక్రమించుకున్నాడు, మాకంటే బలమైనటువంటి దేశం అది, దాన్ని మేము జయించలేకపోయాం. ఈ ఇశ్రాయేల్ని దాన్ని జయించి జెండా పాతారు. అంటే మాకంటే బలమైన దేశాన్ని వాళ్ళు జయించారంటే దాన్ని జయించాలని మా వల్ల అని వాళ్ళు చేతులు తీశారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనం డైరెక్ట్ గా మ్యాన్ పవర్ తో వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. వీళ్ళు ఏదో రకంగా పడగొట్టాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికే? మిద్యానీయులకు, బాలకు. అప్పుడు ఒక చోట దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోతుంది అని చెప్పి విని ఎవరికి పంపించారు వర్తమానం? బిలాము గారికి పంపించారు. బిలాము గారు ప్రార్థన చేసి దేవుడు చెప్పిందే చేస్తాడు. అయిపోయింది వాక్యం. లాస్ట్. దేవుడికి స్తోత్రం. ఎవరితో ఏం జరిగింది అంటే దేవుడిని అడిగాడు. దేవుడు వెళ్తాడు మా దేవుడు అన్నాడు. ఆలోచించాడు. మళ్ళీ విద్యార్థి పెద్దలను బాలరాజు ఇదిగో ఈ పెట్లను పడికెళ్ళండి, ఓపెన్ చేయండి అంటే ఆయన వచ్చేస్తాడు అన్నారు. దేవుడికి స్తోత్రం. ఏంటంటే వెండి బంగారం వస్త్రాలు పట్టుకెళ్ళింది. మళ్ళీ వచ్చారండి మా రాజుగారు, ఇదిగో మీకు ఏం పంపించాడు అన్నారు. బంగారం, వెండి, వస్త్రాలన్నీ చూసేటప్పటికి 3 జన్మందండి. ఎవరికే? నక్షత్రాల దిగిపోతుంది. ఏంటది? కళ్ళు ప్రకాశించిన. దేవుడికి స్తోత్రం. ఇక్కడే ఉందంటే మా దేవుడు అడుగుతాను, వెళ్ళకండి ఇక్కడే ఉంటుంది అని చెప్పి, ఇగో బాడీ ఏమో ఇటువైపోతుంది, మొహమేమో ఏమన్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనసు ఒకటి, అదే దేవుడికి స్తోత్రం. నీ వైపు నా మనసు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. హల్లెలూయా. లోకాసులకు లోనైపోయి, ఎందుకంటే లోకాసులే లోనైపోయి ఎవరు పాపం ఇప్పుడు ఆకారు కదా, లోకంలో ఉన్నది ఏది తెచ్చుకోవద్దు అన్నాడు. లోకంలో ఉన్నప్పుడు ఏది మనకు అక్కర్లేదని బైబిల్లో సమీపం రాదు. అయితే ఈ వెండి బంగారాన్ని ఆశించాడు ఎవరు? ఈ బిలాం. ఇప్పుడు దేవుడు కనబడుతుంది దీనికి. ఈ మనసులో ఎలా ఉండాల్సి అన్నాడు. 3వ దెబ్బ వెళ్ళి గాడి మీద కూర్చున్నాడు కదా బిలాం. ఇంక పెట్టుబడి అన్ని లోపల వేసి స్టోర్ చేసి ఆలోచించి గుడి మార్గ మధ్యలో వెళ్తా ఉంటుంటే వీరికి కనబడట్లే ఎవరు?
దేవుని దూత, దేవుడికి స్తోత్రం. అంతకుముందు దేవుడు దూత కనిపించేది, ఎప్పుడు బిలాము గారు కనబడట్లేదు. తానుతో ఉన్నటువంటి గాడిని చూసిందండి, ఆ గాడి తప్పించేసింది. దాన్ని కరచుకుని బాధేస్తున్నాడు. ఆ గాడికి స్వరం ఇస్తే, నేను నీ దారిని నన్ను మొదలుకుని ఎప్పుడైనా చేయడం ఉందా అని చెప్పి మొదలండి కత్తుంటే నన్ను చంపేస్తున్నాడు. వెంటనే దూత కనపడి, రే బాబు, నువ్వు పెంచుకున్న గాడి కాబట్టి ఈ ప్రాణం పోకుండా కాపాడు. దేవుడు స్తోత్రం చెప్పరా. అదే కానీ మార్గం ఉండ తప్పకుండా అది స్ట్రైట్గా వచ్చిందంటే నా చేతిలో ఒక దెబ్బకి చచ్చిపోదు అని చెప్పి నేను స్తోత్రం చెప్పరా. అప్పుడైనా బుద్ధిగడ్డ నేను తప్పు చేశాను ప్రభువా, వెండి బంగారాన్ని ఆశించి నీ ప్రజలైన వారిని క్షమించడానికి బయలుదేరాను, నన్ను క్షమించు, నా పాపాన్ని కడుగు, పరిశుద్ధపరచని వేడుకోవాలిగా. వెళ్ళిపోయిన తర్వాత అంటే వెండికి బంగారానికి లోకాసులకి మనం ఏమైపోతాం, దేవుని భక్తిని కూడా పక్కన పెట్టేస్తాం అని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వచ్చాడు, శపించాలనుకున్నాడు, ఆశీర్వదించేశాడు. ఈయన చిరుపులు ఆడిపోతున్నాడు. ఎవరు? బాలరాజు విద్యార్థి. నా నోట్లో ఏం లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి మాట్లాడదని చెప్పాడు. సరే బాగా, నీకో బాధ చేస్తానన్నాడు. నీకో బాధ చేస్తాను అన్నాడు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టాడు. ఇజ్రాయెల్ ప్రజలు తాకాలంటే మన వల్ల కాదు, వాళ్ళ ఉన్నవాడు లోకంలో వాడికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాడుతూ ఉన్నంత వరకు వాడు టచ్ చేయడానికి కూడా సరిపోవు అన్నాడు. అయితే మేమేం చేయాలి? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు వదిలిపెట్టాలంటే ఏం చేయాలి? రెండే రెండు మాటలు, రెండే రెండు పనులు చేయాలి. చేయగలరా మీరు? నేను చేయడానికి సిద్ధం అన్నారు. ఒకటి, విగ్రహారాధన అంటే దేవుడికి ఏమాత్రం పడదు. బిలాం గారు బాధ, విగ్రహాలను చేయడానికి మీరు ప్రోత్సహిస్తారు జనాలు, అయితే వాళ్ళు దేవుడు వాళ్ళని వదిలేస్తారు. రెండు, వ్యభిచారం అంటే అస్సలు పడదు దేవుడికి, అది చేయడానికి ప్రోత్సహిస్తారు మీరు, అయితే దేవుడు వాళ్ళు వదిలేస్తాడు. దానికి మిద్యాన్ పెద్దలు బాలకురాజు అంతా ఓకే అన్నారు. మిద్యాన్ దేశంలో ఒక స్త్రీ ఏమంటే ఏం చేశారు? విగ్రహాలు ఇచ్చి వాళ్ళని ఇజ్రాయెల్లోకి పంపించారు. అక్కడ పాపం ఎంటర్ అయిపోయింది. వీళ్ళని గమనించి విగ్రహాలు నేర్చారు, ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయెల్ ఎంతో పరిశుద్ధులుగా బ్రతికేటువంటి వారిలోనికి పాపం వచ్చేసింది. ఆ తర్వాత తెగులు వచ్చి వాళ్ళు నశించిపోతున్నారు, చచ్చిపోతున్నారు. అయితే ఇంత పాతకం వచ్చింది, వేదన వచ్చింది, వాళ్ళందరూ కన్నీలుగా చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఫినెహాస్ అన్నవాడు లేచి పరిహారం చేశాడు. వ్యభిచారం చేసిన వాళ్ళని, ఎవరు విగ్రహం చేసిన వాళ్ళని సూర్యుడికి ఎదురుగా వాళ్ళ గురి తీసాడు. వ్యభిచారం చేసిన వాళ్ళని పొడిచి చంపేశాడు. అప్పుడు తెగులు వాళ్ళలోంచి పోయింది. స్తోత్రం. వాళ్ళందరూ సర్వ సమాజం కన్నీళ్ళు కాచి గుంట్లు బాదుతుంది. ఒకవేళ మా మాట, వాళ్ళ చూపు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన వల్ల నీకు వ్యతిరేకమైన కార్యం ఉంటే క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు మేము పాపం చేయవు, పరిశుద్ధులుగానే ఉంటాం, దేవుడు నీ పిల్లలుగా ఉంటామని వాళ్ళు కన్నీళ్ళుగా చేర్చారు. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటాడు, హల్లెలూయా, వెళ్ళు, వారిని చేతికి అప్పగిస్తాను అన్నాడు. ఎవరైతే మీ మీదకు ఏమంటే ఇలాంటి పాతకానికి సృష్టించారో, పాతకానికి పాల్పడ్డారు, వాళ్ళు సంహరించమన్నాడు. యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో ఎవరు? మిద్యాన్ పెద్దలు బాలాకు వారితో కలిసి మీటింగ్ లో ఉన్నాడే ఎవరో బిలాము గారు కూడా హతుడైపోయి దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చూసారు. పాపను ఒప్పుకుంటే దూత దగ్గర క్షమాపణ ఉండలేదు. పాపను ఒప్పుకోలేదు, బిలాము బోధలు చేశాడు. దాని పర్యవసానం వాళ్ళు అనుభవించారు. గమనించండి. అందుకే పాపము కప్పు మనకు దేవుని యొక్క మన కోసం పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకునేది. ఆయన తను రెక్తులుగా చేసుకుని మన పాప పరిహారం కొరకు తన విలువైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఇంకా మన పాపంలో శాపంలో ఉండకూడదని వాక్యం చెప్తుంది. మన ప్రియులైన పిల్లలుగా ఉండాలి. మన పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మహిమ కార్యాలు మనం అనుభవిస్తాం. మనం మొదలుపెట్టిన ప్రతి పని దేవుడు సఫలపరుస్తాడు. ఆశించిన ప్రతి ఈవును దేవుడు మనకు ఇస్తాడు. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకును. నీతిమంతులు పిల్లలు తథాగతులు ధన్యులు అవుతారు. నీతిమంతులు మరల వైపు చెవికుంటారని ప్రభు సెలవించాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనది, బహు బలమైనది ఉండదని వాక్యం చెప్తుంది. నీతి మార్గంలో మరణం లేదని దేవుడు వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పాపాన్ని ఒప్పుకుందాం, కన్నీళ్ళు కలిసి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుందాం. ఆయన త్యాగం చేశాడు. సిలువుకి ఎక్కవలసిన మల్లను సిలువ నుంచి దించి ఆయన సిలువుకెక్కి గొప్ప త్యాగాన్ని చేశాడు. సిలువ మరణ పునరుద్ధారాలను జ్ఞాపం చేసుకుంటూ మన జీవితాంతో బ్రతకాలని ప్రభు పేరు తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తాను. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఎక్కించుదాం. అందరూ కూడా
మోకరించి కన్నీళ్ళు వచ్చి దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు జోడించి దేవునితో మాట్లాడుచు, అవును ప్రభువా, ఒకవేళ మా మాట వల్ల, మా చూపు వల్ల, మా ప్రవర్తన వల్ల, మా ఆలోచన వల్ల ఈ కాయస్కరమైన మార్గం ఉంటే క్షమించండి ప్రభువా. మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాం. దేవుడు పరిశుద్ధులుగా ఉండాలన్నా మీరు సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండమని మాట్లాడుతున్నాం. అవును ప్రభువానికి స్తోత్రం అయినా మా మాట వల్ల, మా చూపు వల్ల, మా ప్రవర్తన వల్ల, మా ఆలోచన వల్ల ఈ కాయస్కరమైన మార్గం ఉంటే క్షమించండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుని అడుగుదా విశ్వాసంతో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయపూర్వక దేవునితో మాట్లాడదాం. హృదయపూర్వక దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపంలోనే ప్రతిశయాచు చెడు నీ దేహము, పాపంలోనే మరణించిన తప్పదు నరకము. పాపంలోనే ప్రతిశయించు చెడు నీ దేహము, పాపంలోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం
భాగ్యం నిన్ను నీవే రిక్తముగా చేసి మా పాప శాపముల కొరకే ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి నా పాప శాపముల కొరకే పట్టుబడ్డావు, పుడిగించబడ్డావు, వెలివేయబడ్డావు. మా రక్షణ కొరకే ఈ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించవయ్యా. నీ ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ, నీ జాలి, నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడుతున్నాను. మా మాటలో, మా చూపులో, మా ప్రవర్తనలో ఈ కార్యక్రమ మార్గం ఉంటే క్షమించండి. మా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాం. నీవే పరిశుద్ధుడు. ఈ రక్త ప్రోక్షణ మా మీద ప్రోక్షించండి దేవా. ఈ పాపములు కంపుకొనగా ఎందుకు ఒప్పుకుంటాము? అవును ప్రభా, కయ్యూరు పాపం ఒప్పుకోలేదు కాబట్టి శాపం పాలయ్యాడు. అవును ప్రభా, తన పాపం ఒప్పుకోలేదు కాబట్టి మరణం పాలయ్యాడు. అవును ప్రభా, బిలాము తన హృదయం చెడిపోయింది కాబట్టి పాపం ఒప్పుకోలేదు కాబట్టి దుష్టుతో సహా కొనుపబడ్డాయ్యా. ఒక ప్రవక్త ఉండి ప్రవక్త కుప్పులో ఉండాలి కానీ దుష్టులు సహవాసం చేసి దుష్టులతో నాశనం అయిపోయాడయ్యా. మేము అలాగ్రాదులైనా లోకమంద నాశలు గతించును. నిన్ను వెంబడించి నీవిచ్చే రక్షణ పొందుకునే వారికి వేచి విశ్వాసంతో సంధికి వచ్చిన బిడ్డలందరినీ దర్శించి వాక్యమైన మేము వాక్యంలో మమ్మల్ని పరచవచ్చు, పరిశుద్ధులుగా మార్చబడాలని సహాయించి మన పాపములు మనం ఒప్పుకునే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రంగా చేయాలని సెలవిచ్చినట్లుగా సభలో హృదయపూర్వక మనపూర్వక నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ శిలువ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చి ఈ ప్రియమైన పిల్లలకి లోకలు మమ్మల్ని నడిపించుకోమని వచ్చిన బిడ్డలందరూ వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభు సుందరి గారిని వారి కుటుంబాన్ని 4 బిడ్డలు వారి కుటుంబాన్ని దర్శించి దీవించమని వచ్చిన మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా దర్శించమని ఇష్టమైంది నిరాకరించిన మరికి సమయంలో అందరూ కలిసి నేను స్తుతించుకునే భాగ్యం ప్రసాదించి భద్రత ఇచ్చేమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించుగాక.